బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పలు దళిత సంఘాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. బషీరాబాద్ కూడలిలో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 5,000 మందికి మజ్జిగ, మంచినీరు ఉచితంగా పంపిణీ చేశారు. చర్మకార జాతి మాదిగ జాతి ముద్దుబిడ్డ, భారతదేశ ఉప ప్రధాని, సుదీర్ఘకాలం అందరికంటే ఎక్కువ ఓటమి ఎరగినటువంటి నాయకుడు శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి నాడు ఈరోజు విచ్చేసినటువంటి దళిత బంధువులకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. బాబు జగ్జీవన్ రామ్ గారు మీకు గనక తెలవాలంటే హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా మన ఇంటికి సదాలక్ష్మి గారి దగ్గరికి వచ్చేవారు. పత్రికా స్వేచ్ఛను రద్దు చేసి లక్షలాది మందిని జైల్లో పెట్టి దేశంలో ఒక నియంత్రితమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్న సమయంలో బాబు జగ్జీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి జనతా పార్టీలో చేరి ఆ రోజు 77లో బాబు జగ్జీవన్ రామ్ గారు, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారితో కలిసి జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో బాబు జగ్జీవన్ రామ్ గారు కీలక పాత్ర పోషించారు. జనతా పార్టీ ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు నిర్వర్తించడం. ఆ రోజు 77లో బాబు జగ్జీవన్ రామ్ గారు, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారితో కలిసి జనతా పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో బాబు జగ్జీవన్ రామ్ గారు కీలక పాత్ర పోషించారు. జనతా పార్టీ ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు